అంటే ఎడ్యుకేషన్‌తో పాటు అంటే ఫీ స్ట్రక్చర్ కూడా వెరీ రీజనబుల్. అంటే మనకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా జస్ట్ 1.5 lakhsలో వాళ్ళు ఇయర్ ఫీజెస్ అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఫీజెస్కి మనం అనుకున్న కోర్సెస్ అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది మెయిన్ రీజన్. అక్కడ ఏంటిదంటే ఇష్టం వచ్చిన విధంగా అంటే డొనేషన్స్ ఉండవు, తర్వాత ఫీజెస్ హైగా అంటే కాలేజ్ మేనేజ్మెంట్ 2 lakhs 3 lakhs 4 lakhs అలా కలెక్ట్ చేసుకోవడానికి అలా ఉండదు. అక్కడ ఒక ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అంటే మీ యూనివర్సిటీకి అంటే నీవు ప్రొవైడ్ చేసే క్వాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి బేస్ చేసుకొని అంటే నీ యూనివర్సిటీ మీరు ఇంత మాత్రమే ఫీజు కలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే అలాంటి రూల్ ఉన్నప్పుడు ఏ పేరెంట్ కూడా మోసపోడు, ఏ స్టూడెంట్ మోసపోడు. ఎవ్రీథింగ్ ఏంటంటే ఇంకా దీంతో పాటుగా ఉండేదే ఫీజెస్ చాలా తక్కువ, మళ్ళీ దీంతో పాటుగా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేసిస్ మీద అంటే స్టూడెంట్ ఇఫ్ సపోజ్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ దే హ్యావ్ 98% అబోవ్ 95 to 100%, 90 to 95 ఈ బేసిస్ మీద మళ్ళీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్కాలర్షిప్లో కూడా ఒకటి ఉందండి. అంటే ఇందులో అన్ని యూనివర్సిటీస్ ఎలా చేస్తారు, జస్ట్ స్కాలర్షిప్స్ అట్రాక్ట్ చేస్తారు. జస్ట్ ఏంటంటే ఒక్కసారి అంటే ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే ఇస్తారు.